కార్డియాక్ కోరెన్స్ బ్రీతింగ్. ఇప్పుడు ఇది యూఎస్‌లో బాగా పాపులర్ బ్రీతింగ్ సెషన్స్ ఇస్తున్నారంట ఇట్లాంటిది. చాలా మంది పోతున్నారు. చాలా బెటర్‌గా ఫీల్ అయితున్నామని చెప్తున్నారు. అండ్ దీనికి ఒకవేళ మీరు గాని ఈ సెషన్స్‌కి అటెండ్ అవ్వాలనుకుంటే ఒక $50, 100 కట్టిర్రనుకో ఖతం మంచిగా అటెండ్ అవ్వచ్చు. ఇట్లా చెప్తే బావుంటది కదా మీకు. అదే మన పెద్దలు ఎప్పటినుంచో ఎన్నో సంవత్సరాలుగా ప్రాణాయామం చేయుండ్రిరా పొద్దున లేవంగానే ఒక 5 నిమిషాలు మీ లంగ్ కెపాసిటీ పెరుగుతది. ఎటువంటి వ్యాధులు రావు. అంటే దగ్గులు సర్దులు రావు. మీ మూడ్ స్వింగ్స్ బావుంటాయి. కాన్సంట్రేషన్ పెరుగుతది అని ఇంత బాగా చెప్తే మనం వినం కదా. దీనికి అథెంటిసిటీ ఏంది, దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంది, ఎవరు చెప్పిండ్రు, ఏడ రాసిండ్రు, మీరు ఒక మతానికి సంబంధించిన యోగాని ప్రమోట్ చేసుకుంటున్నారు, ఇవన్నీ అంటారు కదా. ఇప్పుడు చూడండి, ఆ వెరీ వెల్ మైండ్ అని ఒక వెబ్సైట్ ఉన్నది, అది ఒక్కసారి చూడండి. ఈమె పేరు రేచల్ గోల్డ్మెన్, పిహెచ్డి ఎఫ్టిఓఎస్ సైకాలజిస్ట్. నెక్స్ట్ ఈయన అకీమ్ మార్ష్, ఎండి చైల్డ్ అడాల్సెంట్ అండ్ అడల్ట్ సైకియాట్రిస్ట్. ఈయన స్టీవెన్ గ్యాన్స్, ఈయన కూడా ఎండి సైకియాట్రిస్ట్. నెక్స్ట్ డానియల్ బి బ్లాక్, ఈయన కూడా ఎండి సైకియాట్రిస్ట్. నెక్స్ట్ ఈయన షహీన్ లఖన్, ఎండి పిహెచ్డి న్యూరాలజిస్ట్. ఈయన క్లాడియా డిలానో, ఈమె ఎంఎఫ్టి మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ థెరపిస్ట్. సో వీళ్ళందరూ కలిసి పెట్టిందే ఈ ఆర్గనైజేషన్. సో వీళ్ళు మాత్రమే కాదు, ఓన్లీ న్యూయార్క్ లో మాత్రమే కాదు, యుఎస్ మొత్తంలో కూడా ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేయమని డాక్టర్స్ రిఫర్ చేస్తున్నారు, పేషెంట్స్ తో చేపిస్తున్నారు, సెషన్స్ పెడుతున్నారు. అండ్ వీళ్ళ ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో వెరీ వెల్ మైండ్ ఆర్గనైజేషన్ వాళ్ళ వెబ్సైట్, ఆ వెబ్సైట్ లో వాళ్ళు రాసిండ్రు కూడా, కోహెరెంట్ బ్రీతింగ్ ఇస్ అ సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్ దట్ క్యాన్ సిగ్నిఫికెంట్లీ impact health and well-being. It involves taking deep controlled breaths at a rate of 6 seconds per breath. Try this type of breathing if you are struggling with stress, anxiety, low mood or other problems to see if it might help. Type of controlling breathing is sometimes practiced as a part of yoga. Sometimes gadra naina yoga la bhagame ra naina. The term called pranayamam. So pranayama anedi మన దగ్గర యోగాల మనోళ్ళు ఎప్పటి నుంచో చేపిస్తున్న ప్రాక్టీస్. దాన్ని వాళ్ళు ఇప్పుడు ఇలా పెట్టిర్రు. కొన్ని వేల సంవత్సరాల నుంచే మన దగ్గర నేర్చుకుంటున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం, మనమే వదిలేస్తున్నాం ఈ జనరేషన్. ప్రాణాయామం దీనివల్ల ఏంది లాభం అనేది కూడా వాళ్ళ వెబ్సైట్ లో రాయడం జరిగింది, అదే చెప్తున్నా. ఈ వేగస్ నర్వ్ ఏదైతే బ్రెయిన్ నుంచి మొదలయ్యి డయాఫ్రమ్ నుంచి గట్టు వరకు పోతుందో, దీని పని ఏంటంటే ఇది బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. పారాసింపథెటిక్ అండ్ సింపథెటిక్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ మన హార్ట్ రేట్ ని, డైజెషన్ ని అండ్ జనరల్ ఫీలింగ్స్ ఏవైతే మనం కామ్ ఉండడానికి ఉంటుందో, సో ఇవన్నిటినీ కూడా బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ పంపే వేగస్ నర్వ్ ఏదైతే ఉందో దీన్ని యాక్టివేట్ చేస్తుంది ఈ ప్రాణాయామం. ఇప్పుడు అర్థమైందా ఇదంతా ఎందుకు చదివి చెప్పాల్సి వచ్చిందో? ఎందుకంటే ఎవరో ఆషామాషిగా చెప్పిన మాటలు కాదు ఇవి. పెద్ద పెద్ద డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఫిజిషియన్స్ వాళ్ళే ఉన్నారు మొత్తం. సో వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఇది చేయడం అనేది మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది, రకరకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది అని చెప్పేసి. చేయండి ఇప్పుడు.